సార్ తప్పదా? చెప్పింది చెయ్యి. ఏ కారణం చెప్పి స్టాఫ్ అందరికి చీరలు ఇవ్వాలి సార్? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరవి. ఆ, ఎంత ఆలోచించినా ఈ బుర్రకు ఆలోచన తట్టడం లేదు సార్. మీరే ఏదో ఒక ఐడియా ఇవ్వండి. నాకు అది అర్థం కావట్లేదు రవి. కానీ ఈ చీర పుట్టినరోజు సందర్భంగా నా మినమ్మ కోసం స్పెషల్గా కొన్నాను. ఎట్టి పరిస్థితుల్లో నా భార్య చీర కట్టుకోవాలి. ఎలా సార్? ఒక పని చేయి. ఇదెందుకు సార్? పాటలు వినడానికా? పిచ్చి మాటలు మాట్లాడితే బుర్ర రామకీర్తన పాడిస్తాను. దీన్ని చెవిలో పెట్టుకో. వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి నేను ఆలోచించి ఒక ఐడియా చెప్తాను, దాన్ని ఫాలో. సూపర్ సార్, ఐడియా అదిరింది. సార్ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, పొరపాటున మీరు ఫోన్ ఆఫ్ చేశారంటే నేను బుక్ అయిపోతాను. అలాంటిది ఏముండదు, వెళ్ళు. హలో. సార్ నేను రెడీ. డియర్ స్టాఫ్ మెంబర్స్, ఆల్ ఆఫ్ యూ టర్న్ మై సైడ్. డియర్ స్టాఫ్ మెంబర్స్, మన ఎండి గారు ఈ చీరలన్నీ స్టాఫ్ కి ఉచితంగా పంపిణీ చేయమన్నారు. ఏంటి, ఎండి గారు చీరలు ఇస్తున్నారా? రాజకీయ పార్టీ పంచినట్టుగా ఈ ఉచిత పంపిణీ ఏంటి రవి? సారీ సార్. రండి రండి రండి, అందరూ వచ్చి చీరలు తీసుకోండి. చీరలు ఇవ్వడం ఏంటి రవి గారు? ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారో ఏంటో కారణాలు పక్కన పెట్టి రేపు మీరందరూ ఈ చీరలు కట్టుకుని ఆఫీస్కి రావాలి. సార్ మేం కూడా శారీస్ కట్టుకుని ఆఫీస్కి రావాలా? చూడు దుష్టగ్రహం, నువ్వు ప్యాంటు షర్టు వేసుకుంటేనే అదో మాదిరిగా ఉంటావు. ఇక చీర కట్టుకున్నావనుకో అందరూ హడలెత్తి చేస్తారు. నువ్వు సైడ్ అయిపో. చూడండి రవి గారు, ఎండి గారు చీరలు ఇస్తున్నారంటే మేము తీసుకుంటాం, కానీ కారణం మాకు తెలియాలి. ఏ కారణం లేకుండా ఎండి గారు చీరలు ఇవ్వరు. సార్, మేడం గారు పాయింట్ రైజ్ చేస్తున్నారు. ప్రేమతో ఇస్తున్నారని చెప్పు రవి. నాన్నకు ప్రేమతో లాగా సారు స్టాఫ్ ప్రేమతో ఇస్తున్నారన్నమాట. అన్నయ్య, ఈ బురదేంటి? ఈ దెబ్బలేంటి? ఏమైందన్నయ్య? ఏం లేదు,
ఏం లేదంటున్నావు ఏంటన్నయ్య? నువ్వేదో దాచిపెడుతున్నావు. చెప్పన్నయ్య. మీరు నన్నేం చేయలేరు. ఏడుకొండలు ఆ డబ్బు తీసుకోండి. నేను చెప్పిన పని చెయ్యి. పదన్నయ్య వెళ్దాం. ఎక్కడికి? వెళ్ళా పోలీస్ మీద కంప్లైంట్ ఇద్దాం. వద్దు. ఎందుకొద్దు? ఇంత పని చేసిన వాడిని ఎలా వదిలేస్తాం? అమ్మకి విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసు కదా. వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదన్నయ్య. వద్దాను. ఆ పోలీస్ అసలే మంచోడు కాదు. వదిలేయ్. భయపడుతున్నావేంటన్నయ్య? నువ్వు వదిలేస్తే నేను వదలను. వెంటనే ఈ విషయం మా ఫ్రెండ్కి చెప్పి ఆ పోలీస్కి బుద్ధి చెప్పిస్తాను. అను వద్దు. నేను ఊరుకోనన్నయ్య. నా ఫ్రెండ్కి చెప్పాల్సిందే. వద్దని చెప్తున్నాను కదా. నేను వినను. అను, ఈ విషయం మీ ఫ్రెండ్కి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు అమ్మ ఇంకా బాధపడుతుంది. వదిలేమని చెప్తున్నాను కదా. అన్నయ్య నేను క్లీన్ చేస్తాను. బ్రహ్మణే నమః. కుల్యద్ఘంటారుందత్ర దేవతాహ్వానలాంఛనం. కట్టుకోవాలమ్మా. ఈ చీర కట్టుకోవడం ఏంటి? ఈ చీర అమ్మ వాళ్ళ ఎండి గారు ఇచ్చారు. ఈ రోజు మా ఎండి గారి పుట్టినరోజు సందర్భంగా చీర ప్రెజెంట్ చేశారు. ఈ చీరే కట్టుకోవాలి. నువ్వు మాత్రం నేను తెచ్చిన చీరే కట్టుకోవాలి. తండ్రి లాంటి వాళ్ళు ఆయన ఇచ్చిన చీరే అమ్మ కట్టుకోవాలి. కుదరదు. నేను తెచ్చిన చీరే కట్టుకోవాలి. ఎండి గారు ఇచ్చిన చీరే కట్టుకోవాలి.